హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ మామిడికాయ పచ్చడి. ఇలా పొడువుగా సన్నగా కోసుకోవాలండి. చెక్కు తీయాలి, పైన చెక్కు తీసి సన్నగా ఇలా కట్ చేసుకోవాలి పొడువుగా. ఆవాలు, జీలకర్ర, మెంతులండి. ఇవి వేయించి పొడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మెంతులు, జీలకర్ర వేసుకోవాలండి. మెంతులు, జీలకర్ర వేగాక ఆవాలు వేయాలండి. ఆవాలు వేయాక ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇలా ఎల్లిపాయ పేస్ట్ వేగే వరకు సిమ్లో పెట్టుకోవాలండి. మాడిపోతే టేస్ట్ ఉండదు పచ్చడి. పసుపు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ చల్లారాలి. ఆయిల్ చల్లారాక కారం కలుపుకోవాలండి. 1 గ్లాసు సగం కారము. ఇప్పుడు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి. మళ్ళీ సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అవన్నీ కలపాలి. ఇప్పుడు ఆయిల్లో మొత్తం కలపాలి. చేయితో కలిపితే మంచిగా పట్టుకుంటాయండి. చెంచాతో అయితే అంత బాగా కలవవు. ఉప్పు కరగదు. కొంచెం చేయితో అయితే ఇలా కరిగిపోతుంది ఉప్పు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. వేసి కలుపుకోవాలి. చేయితో కలుపుకోవాలి. మంచిగా ముక్కలకు ఉప్పు, కారం, మసాలా పట్టుకుంటుంది. మంచిగా కలిపితే చేయితోని మంచిగా కలుస్తుంది. ఇలా మొత్తం కలిపాక బాటిల్లో వేసుకోవాలండి. బాటిల్లో వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. నిల్వ చాలా రోజులు ఉంటుంది. ఇలా బాటిల్లో ఫుల్గా వేసి పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. ఇలా బాటిల్లో ఫుల్గా నింపి పెట్టేసి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా వేడివేడి అన్నం వేసుకొని ఆ గిన్నెలో కొద్దిగా పచ్చి నూనె పైన వేసుకొని కలపాలండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.